Hello, my dear students. Very good afternoon to all. Welcome back to Vijita Rajkumar YouTube channel. In this video, I am going to discuss about the syllabus of the GNM, General Nursing Midwifery. ఓకే, సో మరొకసారి హాయ్ అండి అందరికీ. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఎవరైతే నా ఛానల్లో చాలామంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు, మేడం ప్లీజ్ మేము MPHW మీ వల్లనే పాస్ అయ్యాము, సో మేము GNMలో జాయిన్ అయ్యాము మేడం ప్లీజ్, సో వీ నీడ్ యువర్ సపోర్ట్ మేడం అని చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో నేను నా వీలుని బట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను, ఓకేనమ్మా. కాబట్టి చాలామంది GNMలో జాయిన్ అయ్యారంట. సో చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, మేడం ప్లీజ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ అని. సో ఈరోజు GNM వారి కోసం ప్రత్యేకంగా ఫస్ట్ వీడియో ఫర్ ది GNM హూ ఆర్ గోయింగ్ టు పర్సూయింగ్ ది GNM కోర్స్ ఇన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ది AP స్టూడెంట్స్. ఓకేనా, చూద్దాం మనం 1 by 1 సిలబస్ అండ్ ఓకే రెగ్యులేషన్స్. నథింగ్ టు వరీ, రెగ్యులేషన్స్ అండ్ అలా అంతా మీకు అంతగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. ఎనీహౌ వెన్ యూ విల్ జాయిన్ ఇన్ యువర్ లైక్ స్కూల్ ఆఫ్ నర్సింగ్, డెఫినెట్లీ యూ విల్ నో ద రెగ్యులేషన్స్. ఓకేనా, పర్టికులర్గా మనము చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఆటోమేటిక్గా మీరు కోర్స్లో జాయిన్ అయినప్పుడే ఆ యొక్క కాలేజీని బట్టి ఆ యొక్క స్కూల్ని బట్టి రెగ్యులేషన్స్ అనేవి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. అంటే గవర్నమెంట్ రూల్స్ అంటే సేమ్గా ఉంటాయి అంతటా కూడా, ప్రైవేట్ అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ది మేనేజ్మెంట్. ఓకేనా, సో చూద్దాం మనం 1 by 1 సిలబస్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ స్టూడెంట్స్. ఓకే, సో ఇన్ దిస్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఓన్లీ సిలబస్ ఆఫ్ ది GNM కోర్స్. ఓకేనా, GNM కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫస్ట్ ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుందో ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఓకే, సో లెట్ వి సీ ది 1 by 1. Actually this like a GNM, General Nursing Midwifery syllabus is revised by the INC, Indian Nursing Council. Okay, so combined council building, Kotla Road, Temple Lane, New Delhi. ఓకే, యాక్చువల్గా మన నర్సింగ్ కోర్సెస్కి మనం అప్లికేషన్ అనేది ఏది పర్మిషన్ ఇస్తుందంటే INC అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. ప్రతి డిపార్ట్మెంట్కి మనకి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఉన్నట్టుగానే మన నర్సింగ్కి అన్ని నర్సింగ్ కోర్సెస్కి మనకి పర్మిషన్ ఇచ్చేది ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది. అది ఢిల్లీలో ఉంటుందమ్మా. ప్రతి ఒక్క అంటే GNM, BSc, MSc, PhD అన్నీ కూడా దేని ఆధారంగా రన్ చేయడం జరుగుతుంది, INC అంటూ ఉంటారు. INC అఫిలియేషన్ కానీ INC గుర్తింపు లేని కాలేజీలో మీరు చదివినట్టయితే ఆ యొక్క సర్టిఫికెట్కి అనేది వాల్యూ అనేది ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయినా కూడా యూ హ్యావ్ టు చెక్ ఇట్ వెదర్ దట్ కాలేజ్ ఈస్ అఫిలియేటెడ్ బై ది ఆర్ అప్రూవ్డ్ బై ది INC ఆర్ నాట్, వీ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకేనా, కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చదివే కాలేజీ అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్నా కూడా యూ హ్యావ్ టు చెక్ ఇట్. అంటే మీరు అప్రూవల్, అఫిలియేషన్, తర్వాత గుర్తింపు, ఓకే అంటే దానితోని గుర్తించబడి ఉండాలి. అంటే INC వాళ్ళు వచ్చి మీ కాలేజీని చెక్ చేసి దే హ్యావ్ టు కమ్ అండ్ దే హ్యావ్ టు విజిట్, దే హ్యావ్ టు గివ్ ద పర్మిషన్ టు రన్ ద కాలేజ్ అని పర్మిషన్ ఇచ్చి ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్గా ఆ కాలేజ్ వాళ్ళు ఏంటి సెట్ చేసేసుకుంటారు ఆల్రెడీగా. అంటే దే విల్ గివ్ ద లైక్ ఏ హెడ్లైన్ లైక్ రికగ్నైజ్డ్ బై ది INC అని పెడతారు. ఓకేనా, రికగ్నైజేషన్ అయ్యి ఉండాలి మీరు చదివే స్కూల్ కానీ కాలేజ్ కానీ, ఎస్పెషల్లీ నర్సింగ్ ఎక్సెప్ట్ MPHW అండ్ ANM. ఓకేనా, కొన్ని ANMs కూడా INC రన్ చేస్తుంది. ఓకేనా, ANM, ANM, GNM, BSc, MSc అండ్ PhD అన్నీ కూడా ఒక గవర్నమెంట్ కోర్సెస్ అయితే గవర్నమెంట్ ఏవైతే రన్ చేస్తుందో కాలేజెస్, సో అవన్నీ కూడా దేనికి రికగ్నైజేషన్ ఉండాలి, INC. ఈవెన్ ప్రైవేట్ కాలేజెస్ కూడా రికగ్నిషన్ అనేది INC నుండి తెచ్చుకోవాలి. అలా చదివిన కాలేజీలోనే మనకు ఆ సర్టిఫికెట్కి వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా, కాబట్టి సో దిస్ ఈజ్ ద సిలబస్ ఈజ్ రివైజ్డ్ బై ది INC, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్. Okay, so let me see I would like to discuss about the objectives. Why we have to study after joining this course, what we have to do అనేది మనకు తెలియాల్సిన విషయం అమ్మ. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఫోర్స్ తోటో ఫ్రెండ్స్ సర్కిల్లో ఎక్కువ మంది జాయిన్ అవ్వడం ద్వారా కావచ్చు, అంటే కొంతమందికి ఓన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, లేదా ఫ్యామిలీలో ఎవరికైనా జాబ్ వచ్చినా కూడా వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా కానీ సో వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది GNM. కాబట్టి GNM కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటో మనము తెలుసుకున్నట్టయితే
యూ విల్ గెట్ ద క్లారిటీ అని. ఓకేనా, కాబట్టి చూద్దాం మనం. ద నర్స్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ దిస్ కోర్స్ విల్ బీ ఏబుల్ టు. కాబట్టి ఒకవేళ ఎవరైతే హూ జాయిన్డ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ది జిఎన్ఎం, కాబట్టి ఎవరైనా జిఎన్ఎం కోసం జాయిన్ అయినప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఆల్రెడీ యూ ఫినిష్డ్ దిస్ కోర్స్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్, మీరు ఏమి నేర్చుకొని ఉండాలి. నాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది కోర్స్, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఆర్ ఆన్ ది కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ the students will be able to demonstrate competency in providing health care to individual sick or well using nursing process. కాబట్టి నర్సింగ్ ప్రాసెస్ అంటే గుర్తించడము, వాళ్ళకి ఏ సమస్య వచ్చిందని గుర్తించాలి. ఓకేనా, అదేవిధంగా గుర్తించిన దాన్ని బట్టి వాళ్ళ సమస్య ఏంటి, ఏ విధమైన ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని నిర్వర్తించాలి. ఓకే, అంటే అసెస్మెంట్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ డేటా, సబ్జెక్టివ్ డేటా, ప్లానింగ్లో కూడా షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, తర్వాత ఓకే పర్పస్ ఉంటుంది, తర్వాత ఇంప్లిమెంటేషన్. ఓకేనా, తర్వాత ఎవాల్యూషన్. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఏ కోర్స్ అయినా కూడా ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ ఓకే వాట్ టైప్ ఆఫ్ కేర్ దే కెన్ ప్రొవైడ్ టు ద ఇండివిజువల్ సిక్ ఆర్ వెల్ యూజింగ్ నర్సింగ్ ప్రాసెస్. కాబట్టి నర్సింగ్ ప్రాసెస్ ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి మీ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి. అసెస్ ద నర్సింగ్ నీడ్ ఆఫ్ క్లయింట్స్ ఫ్రమ్ బర్త్ టు బర్త్ ఆఫ్ డెత్. ఓకేనా, అంటే మీరు నాట్ ఓన్లీ గివింగ్ ద కేర్, యూ హ్యావ్ టు నో ద నీడ్స్ ఆఫ్ ది క్లయింట్స్ వెన్ ద క్లయింట్స్ ఫ్రమ్ బర్త్ టు డెత్. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఏ పేషెంట్కి ఎలాంటి అవసరం ఉంటుందో కూడా మీరు గుర్తించగలగాలి. నెక్స్ట్, ప్లాన్ అండ్ క్యారీ అవుట్ అప్రోప్రియేట్ యాక్షన్ టు మీట్ నర్సింగ్ నీడ్స్. కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి, అంటే ఏ పేషెంట్కి ఏం అవసరం ఉందో అది గుర్తించి వెంటనే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ పేషెంట్ విల్ అడ్మిటెడ్ ఇన్ ద కంప్లైంట్స్ ఆఫ్ ది ఫీవర్ అనే దానికి ప్రాబ్లం. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది చెకింగ్ ద టెంపరేచర్ బై యూజింగ్ ద క్లినికల్ థర్మామీటర్ ఎట్ ద హాస్పిటల్ లెవెల్. ఓకేనా, అర్థమవుతుందమ్మా, అది ప్లానింగ్. అంటే ఐ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ది టీపీఆర్ ప్రొసీజర్ అని నీ యొక్క ప్లానింగ్. ఓకేనా, ప్లానింగ్ చేయాలి. క్యారీ అవుట్ అప్రోప్రియేట్ యాక్షన్. కాబట్టి నువ్వు ఏదైతే సో ఇప్పుడు ఏమనుకున్నాను, సో అండ్ సో పేషెంట్ అడ్మిటెడ్ విత్ ద కంప్లైంట్స్ ఆఫ్ ది ఫీవర్, సో మై ప్లానింగ్ ఈజ్ ఐ హ్యావ్ టు check the TPR or I have to monitor the vitals. That is the planning. So what is the action? I have done this procedure. I have checked the temperature. So whatever you plan, that you have to put in action. That is nothing but the appropriate action. Okay, టు మీట్ ద నర్సింగ్ నీడ్స్. కాబట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళ యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలి నీ యొక్క కేర్ అనేది. ప్రొవైడ్ ఎఫెక్టివ్ నర్సింగ్ కేర్ ఫర్ మెయింటైన్ బెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. కాబట్టి ఎఫెక్టివ్గా చాలా నాణ్యమైన, చాలా పవర్ఫుల్గా, చాలా నాణ్యమైనది కూడా ఎఫెక్టివ్, అంత ప్రభావవంతంగా ఉండాలి. వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్ కేర్ టు ద పేషెంట్, దట్ కేర్ షుడ్ బి ఇన్ ఎఫెక్టివ్ వే. ఓకేనా, బెస్ట్ పాసిబుల్ లెవెల్ ఆఫ్ హెల్త్. కాబట్టి వాళ్ళ మ్యాక్సిమం వాళ్ళ అవసరం అనేది తీర్చే విధంగా ఉండాలి నువ్వు ఇచ్చే కేర్ వల్ల. ఓకేనా, అన్ని ఆస్పెక్ట్స్లో ఉండాలి. ప్రమోట్ సెల్ఫ్ కేర్ ఇన్ పీపుల్ అండర్ దేర్ కేర్. కాబట్టి సో వాళ్ళ యొక్క శరీర శుభ్రత గురించి కూడా అవగాహన కల్పించే విధంగా ఉండాలి. మీ యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండాలి. అప్లై ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ నర్సింగ్ ప్రాక్టీస్. కాబట్టి నర్సింగ్ ప్రాక్టీస్ మీరు సో వెన్ యూ ఆర్ డూయింగ్ ద నర్సింగ్ ప్రాక్టీసెస్ యూ హ్యావ్ టు అప్లై ద ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఇఫ్ దే విల్ హ్యావ్ ద ఎనీ ప్రాబ్లమ్ యాజ్ ఏ నర్స్ యూ హ్యావ్ టు యూజ్ సమ్ ఆఫ్ ది టెక్నిక్స్ టు సార్ట్ అవుట్ ది సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఈ గాట్ ఇట్ నా. ఎవాల్యుయేట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ నర్సింగ్ కేర్. కాబట్టి లాస్ట్గా ఫైనల్గా మీరు నర్సింగ్ కేర్ అనేది ఎఫెక్టివ్గా, ప్రభావవంతంగా ఉండే విధంగా ఉండాలి. ఓకేనా, అప్లై ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ ఇన్ నర్సింగ్ ప్రాక్టీస్. కాబట్టి ఏదైతే మనం టెక్నిక్స్ ఫాలో అవుతున్నామో అది నర్సింగ్ ప్రొఫెషన్లో అది ఎఫెక్టివ్గా వాళ్ళకి ఆల్మోస్ట్ సాల్వ్ అయ్యే విధంగా ఉండాలి. ఎవాల్యుయేట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ నర్సింగ్ కేర్. ఇది రిపీటెడ్గా వచ్చింది. ఓకేనా, కాబట్టి ఏదైతే చేస్తున్నామో అది ఎఫెక్టివ్గా ఉండాలి. సో దీస్ ఆర్ ది ఫస్ట్ ఆబ్జెక్టివ్. డెమోన్స్ట్రేట్ కాంపిటెన్సీ ఇన్ నర్సింగ్ ఇన్ ప్రొవైడింగ్ హెల్త్ కేర్ అనేది. కాబట్టి మనం చేసి చూపించాలి వాళ్ళకి. ఇఫ్ ద సఫరింగ్ విత్ ద ఫీవర్, హౌ వీ కెన్ రెడ్యూస్ ద ఫీవర్ బై మానిటరింగ్ ద వైటల్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ది డెమాన్స్ట్రేటివ్ కాంపిటెన్సీస్. నెక్స్ట్ కమింగ్ టు ది అప్లై నాలెడ్జ్ ఫ్రమ్ ది హ్యుమానిటీస్, బయాలజికల్ అండ్ బిహేవియరల్ సైన్సెస్ ఇన్ ఫంక్షనింగ్ యాజ్ ఏ నర్స్. కాబట్టి మీ యొక్క నాలెడ్జ్ని అనేది వాళ్ళకు మానవత్వంతోటి బయోలాజికల్, బిహేవియరల్గా వాళ్ళ యొక్క విధి నిర్వర్తించే విధంగా ఉండాలి.
function effectively with a member of health team and community, applying the knowledge of the human relations and communication skills in her work. కాబట్టి మీరు చాలా ఎఫెక్టివ్గా చేయాలి. ఏది కూడా మనము ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నర్సింగ్ ఆఫీసర్ ఇన్ ద హెల్త్ టీమ్ మెంబర్స్, డాక్టర్స్ విల్ బి దేర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ విల్ బి దేర్, జూనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ విల్ బి దేర్, లైక్ హెడ్ నర్సెస్ విల్ బి దేర్. సో డిఫరెంట్ పీపుల్ దే విల్ వర్క్ అలాంగ్ విత్ యూ పీపుల్. సో యూ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు హెల్త్ టీమ్ మెంబర్స్. కాబట్టి ఆరోగ్య బృందంలో ఇంతమంది ఉంటారు కాబట్టి సో యాజ్ ఏ నర్స్ యూ షుడ్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ అండ్ కమ్యూనిటీ అప్లయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది హ్యూమన్ రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హర్ వర్క్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో మీరు యూ హ్యావ్ టు అప్లై ద నాలెడ్జ్ ఆఫ్ ది హ్యూమన్ రిలేషన్స్. కాబట్టి మీరు వర్క్ చేసేటప్పుడు మీ యొక్క నాలెడ్జ్ని అనేది ఎఫెక్టివ్గా ఉండేలా చూడాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీరు సాధ్యమైనంత వరకు ఎఫెక్టివ్గా మీరు చేసే విధంగా ఉండాలి. ఓకే, పార్టిసిపేట్ యాజ్ మెంబర్ ఆఫ్ ది హెల్త్ టీమ్ ఇన్ డెలివరీ ఆఫ్ క్యూరేటివ్, ప్రివెంటివ్, ప్రమోటివ్ అండ్ రీహాబిలిటేటివ్ హెల్త్ కేర్ సర్వీస్. కాబట్టి సో ఇవన్నీ కూడా మీరు అందులో పాల్గొని ఉండాలి. యూ హ్యావ్ టు పార్టిసిపేట్. ఓకేనా, కాబట్టి మీరు అందులో ఒక సభ్యురాలుగా మీరు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకి క్యూరేటివ్ వేలో, ప్రివెంటివ్ వేలో, ప్రమోటివ్ వేలో, రీహాబిలిటేటివ్ వేలో మీరు అన్ని సర్వీసెస్ వారు అందించగలిగి ఉండాలి. నాట్ ఓన్లీ యూ షుడ్ బి ఏ మెంబర్, యూ హ్యావ్ టు పార్టిసిపేట్లీ, యూ హ్యావ్ టు యాక్టివ్లీ వెన్ ప్రొవైడింగ్ కేర్ టు ద పీపుల్ ఇన్ ప్రమోటివ్, క్యూరేటివ్, ప్రివెంటివ్ అండ్ రీహాబిలిటేటివ్ వే. కాబట్టి మీరందరూ ఆరోగ్య బృందంలో ఒక సభ్యురాలుగా కాకుండా మీరు ఇచ్చే వాళ్ళకు సేవ చేసేటప్పుడు వాళ్ళకు ఏ ప్రాబ్లంతో వచ్చారో వాళ్ళ నయం, ఒకవేళ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళు గుర్తించే విధంగా, తర్వాత నయమయ్యే విధంగా, ఓకే ఆరోగ్య సంరక్షణ విధంగా, వ్యాధి నివారించే విధంగా, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా, తిరిగి మామూలు స్థితికి వచ్చే విధంగా కూడా అన్ని ఆస్పెక్ట్స్లో మీరు చేసే విధంగా ఉండాలి. మొబిలైజ్ కమ్యూనిటీ రిసోర్సెస్ అండ్ దేర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ వర్కింగ్ విత్ ద కమ్యూనిటీస్. కాబట్టి మీరు అవసరమైతే ఇఫ్ ద ట్రీట్మెంట్ ఈస్ నాట్ అవైలబుల్ లైక్ ఏ పర్టికులర్ పేషెంట్, ద పేషెంట్ నీడ్స్ మోర్ హాస్పిటలైజ్డ్ or higher specialty treatment. So that is the reason what we have to do. If the treatment is not available for the particular patient, immediately we have to mobilize where we are getting the community resources to save the life of the patient. కాబట్టి ఎక్కడైతే రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటుందో అక్కడికి వెంటనే పేషెంట్ని రిఫర్ చేయాలి. ఓకే, అయ్యో లేదు కదా మా ఇంటికి వెళ్ళండి అని అలా చెప్పకూడదు. ఇఫ్ ద యువర్ ట్రీట్మెంట్ ఈస్ నాట్ అవైలబుల్ యూ కెన్ గివ్ ద గైడెన్స్, యూ కెన్ గో టు బెటర్ హాస్పిటల్స్. లైక్ మనకి ఇక్కడ ఎక్కడ ఉంటుంది రిఫరల్కి మనము ఎంజిఎం హాస్పిటల్ రిఫర్ చేస్తున్నాం, ఎందుకంటే సో దట్ ఈస్ ద నియర్ బై రీజనల్ హాస్పిటల్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ డెమాన్స్ట్రేట్ యూజ్ ఆఫ్ ఎథికల్ వాల్యూస్ ఇన్ దేర్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్. కాబట్టి మీరు ఎథికల్ వాల్యూస్, ఎథిక్ ఇస్ నథింగ్ ద వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్, వీ హ్యావ్ టు గివ్ ద ఇంపార్టెన్స్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. ఓకేనా, కాబట్టి వారు వ్యక్తిగతంగా కావచ్చు, మన ప్రొఫెషనల్ పరంగా కావచ్చు, వాళ్ళకి ఏమేమి అవసరంలో వీ హ్యావ్ టు గివ్ ద రెస్పెక్ట్ టు ద పేషెంట్స్. కాబట్టి పేషెంట్స్ కూడా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళకి అవసరమైన విధంగా వీ హ్యావ్ టు షో ఓకే యూజ్ ఆఫ్ దేర్ పర్సనల్ వర్క్. డెమాన్స్ట్రేట్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. కాబట్టి ఓకే మనము ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, యాక్టివిటీస్లో ఒక అవసరమైన దగ్గర మనము కొన్ని ప్రొసీజర్స్, కొన్ని యాక్టివిటీస్ మనం చేసి చూపించాలి. శ్రద్ధగా మనం వాళ్ళకు చెప్పే విధంగా ఉండాలి. రికగ్నైజ్ ద నీడ్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కాబట్టి మనం గుర్తించాలి, ఎక్కడ గుర్తించాలి, వాట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్, యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద నీడ్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కాబట్టి వృత్తిపరంగా మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఓకే ఎవ్రీ వన్ హ్యాస్ టు నీడ్ ద కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. కాబట్టి మనం స్టార్టింగ్లో చదువుకున్నప్పుడు కరోనా అంటూ లేకుండా, కానీ ఇప్పుడు కరోనా అనేది వచ్చింది. కాబట్టి యూ నీడ్ టు లెర్న్ ద ఎడ్యుకేషన్ బై రిఫరింగ్ ద బుక్స్, బై రీడింగ్ ద న్యూస్ పేపర్స్, బై రిఫరింగ్ ద గూగుల్స్ అండ్ ఆల్. యూ హ్యావ్ టు రికగ్నైజ్ స్టిల్ ఐ నీడ్ టు నో ద ఎడ్యుకేషన్ ఫర్ దిట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఆన్ నోయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ ది ప్రొఫెషనల్ డెవలప్మెంట్. కాబట్టి మనకు తెలియదు. ఓకే, సో డెమాన్స్ట్రేట్ బేసిక్ స్కిల్స్ ఇన్ టీచింగ్ పేషెంట్స్ అండ్ గివింగ్ నర్సింగ్ కేర్ టు దెమ్. కాబట్టి మనకు అవసరమైన దగ్గర మనం చేసి చూపించాలి టీచింగ్ స్కిల్స్ అనేవి. ఓకే, సో దీస్ టీచింగ్ స్కిల్స్ మే బీ యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ యాజ్ వెల్ as ది నర్సింగ్ కేర్ టు దెమ్. సో మనం చెప్పే ఈ టీచింగ్ క్లాసెస్ ద్వారా పేషెంట్కి వాళ్ళకి ఇంకా బెటర్గా తొందరగా రికవర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకే,
Demonstrate basic skills in administration and leadership while working with other members of health team and community. కాబట్టి demonstration is nothing but we have to show the basic skills in administration. కాబట్టి మనకు స్కిల్స్ అనేది మనం అడ్మినిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ హౌ దే ఆర్ మేనేజింగ్, కాబట్టి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు. ఓకే, అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ వేర్ ఎవర్ నెసెసరీ వీ హ్యావ్ టు షో అవర్ స్కిల్స్ వైల్ వర్కింగ్ విత్ అదర్ మెంబర్స్ ఆఫ్ ది హెల్త్ టీమ్. కాబట్టి మనం ఆరోగ్య బృందంలో పనిచేసేటప్పుడు మన యొక్క స్కిల్స్, మన నాలెడ్జ్ని, మన కాంపిటెన్సీస్ని చూపించడం ద్వారా మనం అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతాం. అదేవిధంగా పేషెంట్స్కి వాళ్ళకి అవసరమైన కేర్ కూడా వాళ్ళు అందుకోగలుగుతారు, త్వరగా క్యూర్ అవ్వగలుగుతారు. అసిస్ట్ ఇన్ రీసెర్చ్ యాక్టివిటీస్, కాబట్టి అవసరమైతే రీసెర్చ్ యాక్టివిటీస్లో కూడా మనము అసిస్ట్ అయ్యి మనము అందులో ఇన్వాల్వ్ అయ్యి మనము యూ హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ ది జిఎన్ఎం కోర్స్. ఓకే, కాబట్టి సో ఇవన్నీ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఆర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ టోటల్ కోర్స్ యూ విల్ బీ ఏబుల్ టు డెమో. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ అంటే మీరు జిఎన్ఎం అయిపోయింది అని అనుకున్నప్పుడు ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ అవ్వగలగాలి. ఇవన్నీ నేను చేయగలనా అన్న ఒక క్లారిటీకి మీరు రావాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు చేయగలిగినప్పుడే యు ఆర్ ది పర్ఫెక్ట్ జిఎన్ఎం స్టూడెంట్ అవ్వగలుగుతారు. దెన్ యు ఆర్ ఏబుల్ టు డూ ద జాబ్ వేర్ ఎవర్ యూ గో. కాబట్టి ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే, పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే మీరు ఎక్కడికైనా వెళ్ళి మీరు జాబ్ చేయగలుగుతారు. అలాంటి ఇండిపెండెంట్గా మనకు ఉండే టాలెంట్ను కాంపిటెన్సీస్ని కోర్సు మనకు డెవలప్ చేస్తుంది కాబట్టి. ఓకేనా? సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు షో ది సిలబస్. ఓకే, సిలబస్ మనం చూద్దాం. ఐఎమ్ నాట్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ది గైడ్ లైన్స్. ఓకే, చూద్దాం. మనము గైడ్ లైన్స్ కూడా మనకు ఒకవేళ కావాలనుకుంటే గైడ్ లైన్స్ కూడా చూద్దాం. ఓకే, ఎనీ ఆర్గనైజేషన్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ బాడీ, రిజిస్టర్, ప్రైవేట్ ఆర్ పబ్లిక్, అంటే చాలా కోర్సెస్ అంటే డిఫరెంట్ పీపుల్ దే ఆర్ రన్నింగ్ ది నర్సింగ్ జిఎన్ఎం కోర్సెస్. కాబట్టి జిఎన్ఎం కోర్సెస్ అనేది నాట్ ఓన్లీ సెంట్రల్ వాళ్ళే కాదు, స్టేట్ వాళ్ళు కూడా, లోకల్ బాడీస్ కూడా, అదేవిధంగా రిజిస్టర్, ప్రైవేట్, పబ్లిక్, ట్రస్ట్ మెంబర్స్ కూడా, మిషనరీస్ కూడా, అదేవిధంగా చాలామంది different members of the people they are running the BS GNM courses. Okay na? Any organization having 100-bedded parent own hospital is eligible to establish nursing course. కాబట్టి ఈ జిఎన్ఎం కోర్స్ ఎవరంటే మనం ఏమనుకున్నాం, ఎవరైనా. సో సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, లోకల్ బాడీ కావచ్చు, ట్రస్ట్ మెంబర్స్ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, ఓకే, ఆర్గనైజేషన్ రిజిస్టర్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా రన్ చేసుకోవచ్చు. వాళ్ళు రన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు హ్యావ్ ది 100-bedded హాస్పిటల్, పేరెంట్ హాస్పిటల్ అయి ఉండాలి. నెక్స్ట్, ఎబోవ్ ఆర్గనైజేషన్ షెల్ అబ్టైన్ ఎసెన్షియల్ సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్. కాబట్టి వాళ్ళు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే మీరు రన్ చేయడం ద్వారా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని వాళ్ళు తీసుకొచ్చుకొని రెడీగా పెట్టుకో. దాన్ని ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అని అర్థం. ఓకేనమ్మా? ద ఇన్స్టిట్యూషన్ నేమ్ అలాంగ్ విత్ ట్రస్ట్ డీడ్ సొసైటీ అడ్రస్ షెల్ బీ మెన్షన్ ఇన్ నో అబ్జెక్షన్. కాబట్టి ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళు రన్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు స్వామి వివేకానంద అలాంటి కొన్ని, తర్వాత రామకృష్ణ మఠం ఇలాంటి కొన్ని ట్రస్ట్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు రన్ చేసుకోవాలంటే హయ్యర్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాలి ఉండాలి. ఎందుకంటే మళ్ళీ రన్ తర్వాత మళ్ళీ ఏమైనా ఆబ్జెక్షన్స్ పెట్టినప్పుడైతే పిల్లల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? ఆన్ అప్లికేషన్ ఫామ్ టు ఎస్టాబ్లిష్ నర్సింగ్ ప్రోగ్రామ్ ఇన్ అవైలబుల్ ఆన్ ది వెబ్సైట్. కాబట్టి ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకోవాలంటే మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, www.indiannursinggouncil.org. ఓకే, విచ్ షెల్ బీ డౌన్లోడెడ్. కాబట్టి మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ form with the requisite documents mentioned in the form shall be submitted before the last date as per the calendar of events of that year. కాబట్టి ఆ ఇయర్లో లాస్ట్కి ఎప్పుడైతే ఉంటుందో మీరు అప్పుడు చూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆన్ రిసెప్ట్ ప్రపోజల్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూషన్ ఆన్ స్టార్ట్ నర్సింగ్ ప్రోగ్రామ్ విల్ అండర్టేక్ ద ఫస్ట్ ఇన్స్పెక్షన్ టు అసెస్ సూటబిలిటీ విత్ రిగార్డ్ టు ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లినికల్ ఫెసిలిటీ, టీచింగ్ ఫ్యాకల్టీ ఇన్ ఆర్డర్ టు గివ్ పర్మిషన్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్. కాబట్టి ఫస్ట్ ఇన్స్పెక్షన్ అంటే దే విల్ కమ్ అండ్ దే విల్ చెక్, దే హ్యావ్ టు అసెస్ సూటబిలిటీ విత్ రిగార్డ్ టు ఫిజికల్ స్ట్రక్చర్. సూటబిలిటీ ఇవ్వాలి. వై దే విల్ కమ్ ఫర్ ది ఇన్స్పెక్షన్. సడన్గా ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే ఏంటిది అంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఏమని? వెదర్ దే విల్ హ్యావ్ ద సూటబిలిటీ విత్ రిగార్డ్ టు ఫిజికల్ స్ట్రక్చర్. కాబట్టి బిల్డింగ్ కరెక్ట్గా ఉందా, క్లినికల్ ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా, టీచింగ్ ఫ్యాకల్టీ కరెక్ట్గా ఉన్నారా. ఇఫ్ దే విల్ హ్యావ్ వీ కెన్ గివ్ ద పర్మిషన్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ అని అర్థం. ఓకేనా?
After the recipient of the permission to start the nursing program from Indian Nursing Council, the institution shall obtain the approval from the State Nursing Council and Examination Board. కాబట్టి సో స్టేట్ ఐఎన్సీ రికగ్నిషన్ వచ్చిన తర్వాత వెంటనే మళ్ళీ స్టేట్ కూడా అంటే ఎవరి స్టేట్ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్ ఓకే అదేవిధంగా తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ స్టేటు అదేవిధంగా ఏపీ అంటే ఏపీ ఏ స్టేట్ నుంచి మళ్ళీ ఆ స్టేట్ వాళ్ళు నర్సింగ్ కౌన్సిల్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఎగ్జామినేషన్ బోర్డు కూడా ఓకేనా బిఫోర్ ద అడ్మిషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఇన్స్టిట్యూషన్ విల్ సబ్మిట్ ద రెన్యువల్ వ్యాలిడిటీ ఫార్మ్ యాజ్ పర్ ది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ హవెవర్ ఐఎన్సీ మే కండక్ట్ ఇయర్లీ ఇన్స్పెక్షన్ కాబట్టి ఐఎన్సీ అనేది ఇయర్లీ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే న్యూ బ్యాచ్కి రన్ అవ్వాలి కాబట్టి ఓకేనా బిఫోర్ ద అడ్మిషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్ ఇన్స్టిట్యూషన్ విల్ సబ్మిట్ ద రెన్యువల్ కాబట్టి సో మనం బిఫోర్గానే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ వచ్చారు ఇన్స్పెక్షన్ అయిపోయింది సో నెక్స్ట్ ఇయర్ కూడా మనం అదే ఇయర్కి రెన్యువల్ చేయాలి ఎందుకంటే టు ప్రమోట్ ద స్టూడెంట్స్ టు నెక్స్ట్ ఇయర్ కాబట్టి రన్ అవ్వాలనుకో మనం ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేస్తూ ఉండాలి ఇన్స్టిట్యూషన్ విల్ అడ్మిట్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ అప్రూవల్ ఆఫ్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ బోర్డ్ కాబట్టి ఇన్స్టిట్యూషన్ విల్ అడ్మిట్ ద స్టూడెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ అప్రూవల్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఆర్ ఎగ్జామినేషన్ బోర్డ్ కాబట్టి ఎవరైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా మనము ఏంటి వెళ్ళి మనము పర్మిషన్ తీసుకొని రావాలి ఐఎన్సీ నాట్ ఓన్లీ రికగ్నైజ్డ్ బై ది ఐఎన్సీ వీ హ్యావ్ టు గో అండ్ గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ స్టేట్ అండ్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఆల్సో ఓకేనా ఎందుకంటే మన స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి సో వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉండాలంటే వాళ్ళు మనం ఎగ్జామినేషన్ బోర్డు నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఉండాలి ఓకేనా సో ఇవన్నీ కూడా ఒకసారి మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఫిజికల్ సెటప్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు జస్ట్ మీకు గైడ్లైన్స్ కూడా అవసరం లేదనుకున్నా కానీ ఓకే ఇక పనిగా చెప్పేశాను కదమ్మా ఓకే సో మనం జస్ట్ సిలబస్ చూద్దాం సిలబస్లో మనము ఓవరాల్గా జిఎన్ఎం సిలబస్ చూద్దాం ఓవరాల్గా జిఎన్ఎం సిలబస్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఒక కరికులం చూడండి అమ్మ మన కరికులం కోర్స్ అనేది 3 years వీక్స్ అవైలబుల్ 52 weeks ఓకేనా మనకు జిఎన్ఎం కోర్స్ అనేది 3 years వీక్స్ అవైలబుల్ 52 weeks అంటే వెకేషన్ 4 weeks మాత్రమే ఉంటుంది నీకు పర్ ఇయర్కి ఎన్ని ఉంటుంది 4 weeks మాత్రమే ఇస్తారు ఎగ్జామినేషన్ ఇంక్లూడింగ్ ప్రిపరేటరీ సో ప్రిపరేషన్కి 2 weeks ఇస్తారు మిగతా 2 weeks అక్కడక్కడ వాళ్ళు అడ్జస్ట్ చేసి ఇస్తారు ఓవరాల్గా మనకు స్టూడెంట్స్కి ఉన్నవి హాలిడేస్ అన్నీ 4 weeks మాత్రమే అవైలబుల్ వీక్స్ సో ఇప్పుడు మనం 52 weeks అనుకున్నాం 52 weeksకు మన కోర్సు అనేది డిజైన్ చేయడం జరిగింది కాబట్టి అందులో 4 weeks వెకేషన్కి వెళ్తే మనకు రిమైనింగ్ అవర్స్ ఎన్ని ఉన్నాయి వీక్స్ ఎన్ని ఉన్నాయి 46 weeks ఉన్నాయి 40 hours ఉన్నాయి ఓకేనా కాబట్టి అవర్స్ పర్ అకాడమిక్ ఇయర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కాబట్టి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి అకాడమిక్ అవర్స్ ఏ విధంగా ఉన్నాయి 46 weeksకి 40 hours ఓకేనా ఇంటూ 2 కాబట్టి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఓకే తర్వాత ఇంటర్న్షిప్ అనేది థర్డ్ ఇయర్లో 2 weeks వెకేషన్ 2 weeks ఎగ్జామినేషన్ టోటల్ 5,888 hours అయితే ఉంది ఓకే సో ఇప్పుడు క్లియర్గా చూడండి ఫస్ట్ ఇయర్లో ఏమేమి ఉంటుంది ఏమేమి చదవాలి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో మనకు క్లియర్గా ఓకే తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి లెంత్ అవుతుందని అనుకోవద్దు ఓకే ఫస్ట్ ఇయర్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి అమ్మ బయో సైన్సెస్ బిహేవియరల్ సైన్సెస్ నర్సింగ్ ఫౌండేషన్ ఓకేనా ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఫస్ట్ ఇయర్లో ఎన్ని సబ్జెక్ట్స్ అమ్మ బిహేవియరల్ సైన్సెస్ ఓకే ఫస్ట్ మనకు జిఎన్ఎం సిలబస్లో ఏమేమి ఉన్నాయి చూడండి అమ్మ ఓవరాల్గా మనకు సబ్జెక్ట్స్ హెడ్డింగ్ ఇచ్చారు ఇక్కడ బయో సైన్సెస్ బిహేవియరల్ సైన్సెస్ నర్సింగ్ ఫౌండేషన్స్ అని ఇచ్చారు కాబట్టి బయో సైన్సెస్లో మనకి ఏముంది అనాటమీ ఫిజియాలజీ మైక్రోబయాలజీ ఓకే బయో సైన్స్ పేపర్ అనగానే అందరికి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అనాటమీ ఫిజియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఓకేనా అది నెక్స్ట్ సెకండ్ పేపర్ బిహేవియరల్ సైన్సెస్ ఇందులో సైకాలజీ సపరేట్ పేపర్ సోషియాలజీ సపరేట్ పేపర్ నెక్స్ట్ నర్సింగ్ ఫౌండేషన్స్లో థియరీ ఉంది ఓకే ప్రాక్టికల్ కూడా ఉంది ఓకే నర్సింగ్ ఫౌండేషన్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ ఫస్ట్ ఎయిడ్ ఓకే తర్వాత నర్సింగ్ ఫౌండేషన్స్లో నర్సింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ ఫస్ట్ ఎయిడ్ కాబట్టి ఇందులో ప్రాక్టికల్స్ ఉన్నాయి థియరీ కూడా ఉంది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 180 కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ 1 థియరీ ఎన్విరాన్మెంటల్ హైజీన్ ఓకే హెల్త్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ న్యూట్రిషన్ ఓకే సో ఇవన్నీ కూడా
Okay, so community health nursing theory, environmental hygiene, health education, communication skills, nutrition. ఓకే, సో ఒకసారి చెక్ చేసుకుంటామా. బయోసైన్స్ పేపర్లో అనాటమీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ. బిహేవియరల్ సైన్సెస్ పేపర్లో సైకాలజీ అండ్ సోషాలజీ. నర్సింగ్ ఫౌండేషన్స్లో మన ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ ఉంటుంది. ఎందుకంటే 200 థియరీ ల్యాబ్ అవర్స్ ఉంటాయి, 680 క్లినికల్ అవర్స్ ఉంటాయి. నెక్స్ట్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వరకు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ థియరీ, ఎన్విరాన్మెంటల్ హైజీన్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూట్రిషన్. ఓకే, సో ఇవన్నీ 320 అంటే 8 వీక్స్లో ఫినిష్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఏమి ఉండదు. కంప్యూటర్ ఎడ్యుకేషన్, కో యాక్టివిటీస్. ఓకే, సెకండ్ ఇయర్లో ఇవి ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ఓవరాల్గా ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయేమో క్లియర్గా ఉంది. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఆల్మోస్ట్ 10-11 వరకు అయితే ఉన్నాయి సబ్జెక్ట్స్. నథింగ్ టు వరీ, టెన్షన్ ఏం పడద్దు. ఓకేనా. తర్వాత మనం చూసినట్టయితే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ చూసినట్టయితే ఓకే, మెడికల్ సర్జికల్ 1, మెడికల్ సర్జికల్ 2, మిడిల్ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్. ఓకే, ఇవన్నీ కూడా. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో మిడ్ వైఫర్, గైనకాలజీ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అంతే. థర్డ్ ఇయర్లో నర్సింగ్ ఎడ్యుకేషన్, ఇంట్రడక్షన్ టు రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, పర్సనల్ ట్రెండ్స్ అండ్ ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్స్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, వార్డ్ మేనేజ్మెంట్. ఓకే, మెడికల్ సర్జికల్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మిడ్వైఫరీ అండ్ ఆబ్స్టికల్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్. ఓకే, నైట్ డ్యూటీ షుడ్ బి గివెన్ ఇన్ క్లినికల్ ఏరియాస్ ఇన్ రొటేషన్. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఈ విధంగా ఉంటుందమ్మా. సో నెక్స్ట్ వీడియోలో మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిస్కస్ చేసుకుందాము. సో ఇన్ దిస్ వీడియో ఐ హ్యావ్ గివెన్ ది గైడ్ లైన్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ ఓవరాల్ సిలబస్ ఆఫ్ ది GNM. Okay, so thank you all for watching my channel. If you have any doubt, you can put in comment. Thank you. Bye bye. See you.